Good morning class. Okay, good afternoon. So మనం present అయితే mental ability లో assumptions చూస్తున్నాం. So statements and its assumptions. So assumptions కి వచ్చినట్లయితే how far it is implicit అన్నది చెక్ చేయాలి. 60 questions చేసాం. So 61st question నుంచి చూద్దాం. Okay, fine. Just a second. Fine. So let's see with this particular statement. The state government has abolished the scheme of providing concessional air ticket to students. ఏం చేసింది గవర్నమెంట్? స్టూడెంట్స్కి ఏదైతే కన్సెషన్ ఇస్తారో అంటే స్టూడెంట్ అనే బేసిస్ చెప్తే వాళ్ళ ఐడి కార్డ్ చూస్తే వాళ్ళకి కన్సెషన్ వస్తుందంటే ఎయిర్ టికెట్స్, అది ప్రెసెంట్ అబాలిష్ చేసింది గవర్నమెంట్. వై? దట్ వీ నీడ్ టు నో. స్టూడెంట్స్ విల్ నాట్ ట్రావెల్ బై ఎయిర్ ఇన్ ఫ్యూచర్. అది కాదు, ఇంప్లిసిట్ అసంప్షన్ అయితే అదైతే కాదు. దట్ ఈస్ నాట్ అన్ ఇంప్లిసిట్ అసంప్షన్ బికాస్ స్టూడెంట్స్ మేడ్ ఫర్ ద travel via air. Okay, so the students who resort to travel by air can bear the expenses. So ఇది డైరెక్ట్ ఇంప్లిసిటే కదా. సో ఎవరైతే ఎయిర్ ద్వారా అంటే త్రూ ఏరోప్లేన్స్ కానీ ఇలా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు వెన్ దే ఆర్ ఆల్రెడీ వెల్ ఆఫే కదా వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకుంటారు, దెన్ వై షుడ్ వి గివ్ దెమ్ కన్సెషన్స్ అన్న పాయింట్లోనే వాళ్ళు బ్యాన్ చేసింటారు. సో దిస్ ఇస్ అన్ ఇంప్లిసిట్ అసంప్షన్. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. సో 61 ఆప్షన్ బి, రైట్. Next చూద్దాం. The government has set up a fact-finding mission to look into the possible reasons for the recent violence in the area. అంటే ఆ ఏరియాలో ఒక వైలెన్స్ జరిగిందంట, ఆ వైలెన్స్ కనుక్కోవడానికి ఒక కమిషన్ అన్నది ఒక మిషన్ అనేది సెట్ చేసింది. సో ఇట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ అ పర్టికులర్ మిషన్ టు ఫైండ్ అవుట్ ద ఫ్యాక్ట్స్ బిహైండ్ సచ్ కైండ్ ఆఫ్ వైలెన్స్ యాక్టివిటీస్. So let's see with the assumption. The mission may be able to come up with the credible information about the incidents. అందుకే కదా మిషన్ కన్సల్ట్ చేస్తారు. సో ఒక మిషన్ కానీ ఏర్పాటు చేశారంటే దాని మెయిన్ మోటో ఏంటి, వెనక ఆ మిషన్ యొక్క ప్రాబబిలిటీ అంటే దాని వెనక ఏంటి ఇన్ఫర్మేషన్, వై ఈజ్ ఇట్ ట్రిగరింగ్ దిస్ పర్టికులర్ వైలెన్స్ యాక్టివిటీస్ అన్నది కనుక్కోవడమేనా. సో దే విల్ గెట్ డెఫినెట్లీ దిస్ ఇస్ అ క్రెడిబుల్ అసంప్షన్. సో ఇంప్లిసిట్ అసంప్షన్. నెక్స్ట్, the people in the area may cooperate with the mission and come forward to give detailed information related to the incidents. So ee particular mission ఎవరి కోసం కమిషన్ చేశారు? for the particular people only. So people కోసం కమిషన్ చేశారు కాబట్టి possibility of support or coordination from people is expected. So this is also underlying meaning గా తీసుకోవచ్చు. People might confuse that this might not be a possible assumption, but this is also a possible assumption. So ఆ పరంగా చూసుకున్నప్పుడు both 1 and 2 are implicit. So let's go with the options. ఏదైంటది? E అయింటుంది options. Okay, so the answer would be E. Next, cases of food poisoning due to consumption of liquor are increasing in rural areas. Rural areas లో, విలేజ్ ఏరియాస్ లో ఈ మందు తాగుతూ దానివల్ల సమ్ ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం అనేది కామన్ సినారియో, అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనేది కామన్ సినారియో. దీని మీద అజంప్షన్స్ చూద్దాం. పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కన్స్యూమింగ్ లిక్కర్ ఈజ్ మోర్ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఇన్ రూరల్ ఏరియాస్ పీపుల్ ఎంతమంది తీసుకుంటున్నారు అన్నది క్వశ్చనే కాదు. వాళ్ళు ఏమి ఇచ్చారు, రూరల్ ఏరియాస్లో ఫుడ్ పాయిజనింగ్ లిక్కర్ వల్ల ఎక్కువ జరుగుతుంది అన్నారు. సో డెఫినెట్లీ యూ కెనాట్ అస్యూమ్ దిస్ పర్టికులర్ ఫస్ట్ అజంప్షన్. నెక్స్ట్, there are many unauthorized spurious liquor shops ఇన్ ద రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఎక్కువ అనాథరైజేషన్ ఉండడం వల్లే దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ వస్తుందన్నది అజ్యూమ్ చేసుకోవచ్చా? సో వాళ్ళకి ఆథరైజేషన్ లేకపోతేనే కదా ఇలాంటి పనులంతా చేస్తారు. సో దిస్ కెన్ బి ఇంప్లిసిట్లీ అజ్యూమ్డ్. సో 63 వుడ్ బి బి. 63 బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, సో బీ హంబల్డ్ ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ విక్టోరియస్. సో మీరు సక్సెస్ పొందినప్పటికీ హంబుల్గా ఉండండి. బీ డౌన్ టు ఎర్త్. దిస్ ఇస్ వాట్ ద గివెన్ స్టేట్మెంట్. లెట్స్ గో విత్ ద అజంప్షన్స్. సో మెనీ పీపుల్ ఆర్ హంబుల్ ఆఫ్టర్ బీయింగ్ విక్టోరియస్. చాలా మంది హంబుల్గా ఉన్నారు అంటే ఆ స్టేట్మెంట్ ఎందుకు వస్తుంది, మీరు హంబుల్గా ఉండాలి అని? దట్ ఈస్ రాంగ్. సో లెట్స్ గో విత్ స్టేట్మెంట్ 2. జనరల్ పీపుల్ ఆర్ నాట్ హంబుల్. పీపుల్ హంబుల్గా లేరు కాబట్టి ఆ స్టేట్మెంట్ వచ్చింది. సో డెఫినెట్లీ స్టేట్మెంట్ 2 కెన్ బి అజ్యూమ్డ్ యాజ్ ఇంప్లిసిట్ అజంప్షన్. సో లెట్స్ గో విత్ 64. 64 B is your assumption. Correct. Because only assumption 2 is implicit. Next, 65. I cannot contact you on phone from Karshik. So నేను నిన్ని ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాను. You are being unreachable.
So let's go with the assumptions 1 and 2. First, telephone facility is not available at Kashik. So they did not tell anything about the telephone facility availability. So adi unda leda telephone facility anadu gurinchi cheppaledu. So you cannot assume that. Nowadays, so just a second, I cannot contact you. Wait, just a second. Let me rephrase the question. Okasari question statement malli chudam. So okay, let's see the question. I cannot contact you on phone. మిమ్మల్ని నేను కాంటాక్ట్ కావట్లేదు అంటే అర్థం ఏంటి? మీకు సిగ్నల్స్ నాట్ రీచబుల్ అనే కదా. సో వాట్ వుడ్ బి ద అజంప్షన్? టెలిఫోన్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్. ఇది కరెక్ట్. ఎందుకు? నాకు టెలిఫోన్ కాల్ చేసే పరిస్థితిలో మీరు లేరు అంటే మీకు కాల్ చేస్తే మీకు నాట్ రీచబుల్ వస్తుంది. ఎందుకు? అక్కడ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల. ఇది ఇంప్లిసిట్ అజంప్షనే. దిస్ ఇస్ రైట్. సారీ ఫర్ బిఫోర్ థింగ్. సో డెఫినెట్లీ దిస్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ స్టేట్మెంట్, నవడేస్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కాంటాక్ట్ ఆన్ ఫోన్. ఎందుకు? ప్రతి ఒక్కరు ఫోన్లోనే కదా కాంటాక్ట్ అవుతున్నారు. అక్కడ టెలిఫోన్ ఫెసిలిటీ లేకపోతేనే వీఆర్ అనేబుల్ టు రీచ్ దెమ్. Else definitely we can reach to the last mile of the transport or last mile of this telephone facility availability, right? So first statement ఖచ్చితంగా implicit, ఎందుకంటే టెలిఫోన్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల నేను కాంటాక్ట్ అవ్వలేకపోయానని చెప్పొచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ this particular statement would not be right because I can they haven't mentioned anything about people who are are people using less or they are able to connect less via phone call or not. So answer would be A. Just a second. Fine. So answer would be A. Let's see. So 65 answer vachi A. Correct. Next. Let's go with another statement. Okay. Among all the articles, the price of personal computers show highest decline from June 2005 to December 2005. ఏమని చెప్తున్నారు? ఉన్న అన్ని ఆర్టికల్స్ లో పోలిస్తే కంప్యూటర్ రేట్స్ జూన్ 2005 నుంచి డిసెంబర్ 2005 వరకు హ్యూజ్ డిక్లైన్ చూసిందంట. This is the given statement. Let's see with the assumption. So comparative prices of all the articles in June and December 2005 were available. కంపారిటివ్ ఆర్టికల్స్ లేకపోతే ఎలా చెప్పగలం అది తగ్గిందా పెరిగిందా అని? సో ఖచ్చితంగా కంపారిజన్ అనేది జరిగింది. సో అజంప్షన్ 1 ఈస్ ఇంప్లిసిట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రైజెస్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్స్ వర్ హయ్యర్ ఇన్ ద ఫస్ట్ 6 months దాన్ ద లాస్ట్ 6 months ఆఫ్ 2005. ఇది కూడా ఇంప్లిసిట్గా అజ్యూమ్ చేసుకోవచ్చు. అందుకనే కదా జూన్ నుంచి డిసెంబర్ వరకు డిక్లైన్ కనపడింది అని అర్థమైంది. దాని అర్థం ముందు డిక్లైన్ లేదనే కదా. సో కాన్వర్స్లీ యూ కెన్ అండర్స్టాండ్ దట్ దెర్ వాజ్ నో సచ్ విట్నెసింగ్ ఆఫ్ డిక్లైన్. So you can assume that this is an implicit assumption and the price of personal computer were higher in the first 6 months than the price of next 6 months. ఈ 6 months లో ఖచ్చితంగా తగ్గిందనే కదా చెప్పాలి. అంతకుముందు హైగానే ఉంది. సో ఈ తగ్గడంతో పోల్చుకుంటే అంతకుముందు ఖచ్చితంగా ఎక్కువనే ఉండాలి. లేకపోతే అది కూడా కంపారిజన్ చెప్పేవాళ్ళుగా. సో దట్ కెన్ ఆల్సో బి యువర్ ఇంప్లిసిట్ అజంప్షన్. సో విత్ 65 I will go with 66 I will go with E. 66 I can go with E, right? Next statement. So try to steal this camera from our store, a display on a departmental store. So oka departmental store మీద డిస్ప్లే ఉంది. ఏమని? Try to steal this camera from our store. ఈ కెమెరాను మా స్టోర్ నుంచి దొంగలించండి అని చెప్పబడింది. Let's see with the assumptions. People want to own a camera. The store has a video monitoring system to detect stealing. దమ్ముంటే ఇది ఎత్తండి. Just a second. Fine. సో దమ్ముంటే మీరు ఈ కెమెరా దొంగలిచ్చండి అంటే దాని అర్థం ఏంటి? మా దగ్గర సర్వైలెన్స్ కెమెరా ఉంది, సో మీరు ఎత్తినా మీరు దొరికిపోతారు అన్నదే కదా ఇంప్లిసిట్ అజంప్షన్. ఆ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇట్ ఈస్ క్లియర్ దట్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ సర్వైలెన్స్ ఆన్ us, అంతేనా? సో దిస్ కెనాట్ బి అజ్యూమ్డ్ బట్ దిస్ కెన్ బి డెఫినెట్లీ అజ్యూమ్డ్. సో 67 would be 2. That means B would be the answer. Let's see 67. 67 B is the right answer. Next 68th question. Fine. So let's see, just a moment. Fine. So please consult us before making any decision on investment. 68th question, please consult us. మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి మీరు ఏ డెసిషన్ అన్నా తీసుకోవాలి అనుకున్నప్పుడు. దిస్ వాట్ ద గివెన్ స్టేట్మెంట్. లెట్స్ గో విత్ ద అసంప్షన్.
యూ మే టేక్ రాంగ్ డెసిషన్ ఇఫ్ యూ డోంట్ కన్సల్ట్ అస్. అంతే కదా, మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు నన్ను కన్సల్ట్ అవ్వండి అంటే అర్థం ఏంటి? యూ మైట్ గో రాంగ్, మేమైతే మీకు కరెక్ట్గా గైడ్ చేయగలం అన్నది స్టేట్మెంట్ 1. సో డెఫినెట్లీ దట్ ఈస్ ఇంప్లిసిట్లీ అజంప్షన్, గుడ్ ఇంప్లిసిట్ అజంప్షన్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ ఎ రైట్ డెసిషన్. ఖచ్చితంగా అందుకే కదా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి, ఒకసారి ఇన్వెస్ట్ చేసే ముందు యూ హ్యావ్ టు టేక్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వైస్ ఫ్రమ్ అస్. సో టేకింగ్ రైట్ డెసిషన్, టు టేక్ ఎ రైట్ డెసిషన్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ a right decision when you are investing or doing something. So ఇక్కడ ఏం చెప్పారు? ప్లీజ్ కాంటాక్ట్ us, ప్లీజ్ కన్సల్ట్ us బిఫోర్ మేకింగ్ ఎనీ డెసిషన్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ రైట్గా ఉండాలి అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ ద డెసిషన్ యూ టేక్, ఇట్ షుడ్ బి రైట్, దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెన్స్. అండ్ యూ మై టేక్ రాంగ్ డెసిషన్ ఇఫ్ యూ డోంట్ కన్సల్ట్ us. సో రెండు కరెక్ట్ అజంప్షన్స్. సో వాట్ వుడ్ బి ద పాసిబిలిటీ హియర్? 68 E would be the possibility. 68 E is the possibility. Next, the district administration has issued a circular to all farmers under its jurisdiction advising them for not using pesticides indiscriminately as it may pollute the groundwater. ఏమని చెప్పింది గవర్నమెంట్? they have given a circular to all farmers advising not using any pesticides. Pesticides అనేది present వాడకండి. Why? Because it would indiscriminately pollute the గ్రౌండ్ వాటర్ని పొల్యూట్ చేస్తుంది కాబట్టి దాన్ని వాడకండి అని ఒక సర్క్యులర్ వచ్చింది గవర్నమెంట్ నుంచి ఫార్మర్స్కి. సో లెట్స్ సీ విత్ ద అజంప్షన్స్. పీపుల్ మే స్టాప్ యూజింగ్ గ్రౌండ్ వాటర్ ఇఫ్ ఫార్మర్స్ కంటిన్యూ టు యూజ్ పెస్టిసైడ్స్ ఇండిస్క్రిమినేట్లీ. వాటర్ గురించి, పీపుల్ గురించి అక్కడ చెప్పలేదు కదా, దే టాకింగ్ అబౌట్ సంథింగ్ రిలేటెడ్ టు గ్రౌండ్ వాటర్, ఇట్ మైట్ గెట్ పొల్యూటెడ్ అన్నది. సో దిస్ ఇస్ నాట్ అ ప్రాపర్ అజంప్షన్. ఫార్మర్స్ మే రిఫ్రైన్ ఫ్రమ్ యూజింగ్ పెస్టిసైడ్స్, డెఫినెట్లీ అందుకే కదా సర్క్యులర్ ఇచ్చింది. సో పెస్టిసైడ్స్ వాడకుండా ఉండడానికి కదా సర్క్యులర్ ఇచ్చింది. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ రైట్ ఇంప్లిసిట్ అజంప్షన్. సో 69th I'd go with option B. 69th option B. Next, 70th. The first step in treating addicts is to re-establish their lost ties, for which a continuous personal attention should be paid to the addicts under treatment. So వీళ్ళకి ఇది ఇస్తారు కదా ట్రీట్మెంట్, అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీ అడిక్షన్ హబ్స్ అన్నది ఉంటాయి. సో ఇన్ దట్ కేస్ వాళ్ళు అది డీ అడిక్షన్ అవ్వాలి అంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే, ఎవరి దగ్గర అయితే వాళ్ళకి అటెన్షన్ వస్తుందో ఆ అటెన్షన్ అనేది కోల్పోకూడదు. సో ఎర్లియర్ బిఫోర్ అడిక్షన్ దే వుడ్ హ్యావ్ గాట్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్, బట్ డ్యూరింగ్ ద ఫ్లో అండ్ డ్యూరింగ్ దేర్ జర్నీ టు బీ అడిక్టెడ్ టు అ పర్టికులర్ డ్రగ్, దెన్ దే వుడ్ బీ లూజింగ్ ఆల్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. సో వీళ్ళని డీ అడిక్షన్ చేయాలన్నా, వీళ్ళని కన్వర్ట్ చేయాలనుకున్న సక్సెస్ఫుల్గా, దెన్ డెఫినెట్లీ దే నీడ్ టు అడాప్ట్ ఫర్ giving more attention to them. Okay, instead of ignoring them, we need to give more attention. చూద్దాం ఇప్పుడు. సో addicts under the treatment respond better when shown personal interest. అంతేనా? సో మీరు ఇంట్రెస్ట్ చూపిస్తేనే కదా వాళ్ళు మారుతారు. సో డెఫినెట్లీ దిస్ వుడ్ బి రైట్ అజంప్షన్. అడిక్షన్ అండ్ స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్స్ ఆర్ ఇంటిమేట్లీ కనెక్టెడ్. సో ఏవైతే ఈ అడిక్షన్ అనేది స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్స్ అనేది ఖచ్చితంగా ఇంటర్నెట్ అంటే ఎవరైతే ఒక ప్రాపర్ రికగ్నిషన్ ఉండదో, రిలేషన్షిప్లో వాల్యూ ఉండదో, లేదా వాళ్ళని గుర్తింపు లేదో, సో ఇన్ సచ్ కేసెస్ డెఫినెట్లీ యూ కెన్ అజ్యూమ్ దట్ దిస్ బోత్ ఆ రిలేషన్లో ఇష్యూస్ ప్లస్ అడిక్షన్ అనేది కొరిలేట్గా ఉంటుంది అన్నది పాయింట్. అందుకే కదా దే షుడ్ బి గివెన్ అటెన్షన్ అని చెప్పారు. సో బోత్ ఆర్ implicitly implicitly it can be assumed. Okay, fine. So 70th one I'd go with option E. Where is this? Yeah, 70th one I'd go with option E. Next, 71st. Films have become indispensable for the entertainment of people. సో మనుషులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అది ఇండిస్పెన్సిబుల్ టూల్, అంటే దాన్ని విడదీయలేని విధంగా అది మనుషుల్లో కలిసిపోయింది. ఓకే, ఫిల్మ్స్ ఆర్ ద ఓన్లీ మీడియా ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అది చెప్పలేదే. విడదీయలేని విధంగా కలిసిపోయింది అంటే దాని అర్థం అది ఒక్కటే టూల్ అని కాదు. దెర్ ఆర్ డిఫరెంట్ టూల్స్ యాజ్ వెల్, బట్ దిస్ హాస్ బీన్ మర్జ్డ్ మోర్ అనేది పాయింట్. సో డెఫినెట్లీ స్టేట్మెంట్ 1 కెన్ బి ఇగ్నోర్డ్. నెక్స్ట్ అజంప్షన్ 2, పీపుల్ ఎంజాయ్ ఫిల్మ్స్. డెఫినెట్లీ ఎంజాయ్మెంట్ లేకపోతే వాళ్ళు ఎందుకు దాన్ని లైఫ్లో భాగంగా తీసుకుంటారు. సో దిస్ ఇస్ అన్ ఇంప్లిసిట్ assumption. So indirectly you can assume that. So 71, the answer would be B. 71, the answer would be B. Next, 72. So the company has a right to reject any application form without furnishing any reason while sorting the list of candidates for interview, a condition mentioned in the employment notice. అంటే మేము కన్నా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే ఏ రీజన్ చెప్పకుండా కూడా మేము రిజెక్ట్ చేయొచ్చు అన్నది ఒక నోటీస్ అనమాట ఆఫ్ అ పర్టికులర్
company in an employment notice has given this. So let's see with the assumption. It is desirable to call only eligible students for interview. So clear cut ga chusinattlaithe the company has the right to reject any application అని అన్నారు. సో దాని అర్థం ఏంటి? By showing any without showing any kind of reasons, the list of the candidates are for interview, a condition mentioned. So it is desirable to call only eligible candidates for interview. So interview ki ఎవరైతే ఫస్ట్ అప్లికేషన్ ఇస్తారో అందులో ఎవరైతే బెటరో వాళ్ళని మాత్రమే నేను చూస్ చేసుకునే కేపబిలిటీ నాకు ఉంది యాజ్ అన్ ఎంప్లాయర్ అన్నది అర్థమవుతుంది. ఎస్, డెఫినెట్లీ రైట్, బికాస్ ఇట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ఎంప్లాయర్ రైట్ టు చూస్. నెక్స్ట్ లెట్స్ గో విత్ స్టేట్మెంట్ 2. The company believes in following impartial practice in all of its functions. All of its functions కాదు, ఇది క్లియర్ గా ఎంప్లాయ్మెంట్ చూసింగ్ ఫెసిలిటీస్ మాత్రమే. ఆల్ ఇట్స్ ఫంక్షన్స్ అని ఎక్కడ చెప్పలేదు, ఏమో కరప్షన్ ఇంకో చోటు చేయొచ్చేమో. సో వెన్ యూఆర్ నాట్ షూర్ యూ కెనాట్ కన్ఫర్మ్లీ సే దట్ ఈస్ అన్ ఇంప్లిసిట్ అజంప్షన్. సో ఓన్లీ స్టేట్మెంట్ 1 is an ప్రాపర్ అజంప్షన్. సో ఐ వుడ్ గో విత్ ఆప్షన్ ఏ. 72 ఆప్షన్ ఈస్ ఏ. లెట్స్ గో విత్ 73. ఓకే, Shalini made an application to the bank for a loan of 1,80,000 by mortgaging her house to the bank and promised to repay within 5 years. So tanaku loan 1,80,000 కావాల్సి వచ్చింది. So this is, we are talking about around 2000s kada. So back then 1,80,000 is a huge amount. So she has mortgaged her particular home to bank and assured them that within 5 years I will be repaying the amount which has been taken from the bank. So let's see with the assumptions. The bank has a practice of granting loans for 1 lakh and above. 1,80,000 తను అడిగిందంటే ఖచ్చితంగా 1 lakh above వాళ్ళు బ్యాంక్ గ్రాంట్ ఇస్తుందనే కదా అర్థం. సో దట్ కెన్ బి పాసిబుల్ అజంప్షన్. నెక్స్ట్, ద బ్యాంక్ యాక్సెప్ట్స్ హౌస్ as a collateral security against such loans. ఖచ్చితంగా కదా, అందుకే కదా హౌస్ ని మార్టిగేజ్ పెట్టింది. దీస్ ఆర్ ఇన్బిల్ట్ ఆర్ డైరెక్ట్లీ అస్యూమబుల్ స్టేట్మెంట్స్. సో వాట్ వుడ్ బి ద ఆన్సర్? ఈ. బోత్ ఆర్ రైట్. సో 73 both are right. Let's go with next question. Right? So to buy X TV, contact Y, the sole agent of X TV. Advertisement. So మీరు X TV కానీ కొనాలి అనుకుంటే sole agent వచ్చి only Y, తన్ని కాంటాక్ట్ అవ్వండి అని. So let's go with assumption 1. People generally prefer to buy TV through sole agent. ఆ పాయింట్ చెప్పలేదే. ఇప్పుడు ప్రెసెంట్ అయితే సోల్ ఏజెంట్ కాంటాక్ట్ అవ్వండి అని ఇచ్చారు, కానీ దట్ డజంట్ మీన్, దట్ నాట్ టెల్ ఎనీథింగ్ అబౌట్ ద పీపుల్స్ చాయిస్. సో డెఫినెట్లీ ఐ కెనాట్ అజ్యూమ్ ఇట్ డైరెక్ట్లీ. ద టీవీ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ డు నాట్ సెల్ దేర్ ప్రొడక్ట్స్ డైరెక్ట్లీ. అది కూడా చెప్పలేదు. ప్రజెంట్ మీకు కావాలి అనుకుంటే వాళ్ళ దగ్గర తీసుకోండి అని అన్నారు. ఇంకెప్పటికీ లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఆప్షనే లేదు అన్నది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో యాజ్ దే హెవెంట్ మెన్షన్డ్ ఎనీథింగ్ అబౌట్ దీస్ బోత్, ఐ కెనాట్ అజ్యూమ్ ఎనీ ఆఫ్ ద బోత్ ఈక్వేషన్స్. సో ఇట్ మైట్ బి బిట్ కన్ఫ్యూజ్డ్, బట్ యా, క్లారిటీగా అర్థం చేసుకోండి. హీ ఈజ్ అ సోల్ ఏజెంట్. మీరు ఏజెంట్ పరంగా పోవాలనుకుంటే వైని కాంటాక్ట్ అవ్వండి అని అన్నారు, బట్ డైరెక్ట్ మెథడ్ ఉందా లేదా అన్నది వాళ్ళు చెప్పలేదు. అలాంటప్పుడు యాక్సెప్ట్ చేయండి. సో ఇఫ్ దే హావ్ నాట్ మెన్షన్ ఎనీథింగ్ అబౌట్ ద డైరెక్ట్ రూట్, యూ కెనాట్ implicitly assume that, right? So both statements are not properly directly related to the particular question. So I'll go with option D. 74, option D. Next. Greater public participation results in good civic governance. Statement of Municipal Commissioner of CTA. So Municipal Commissioner యొక్క స్టేట్మెంట్ ప్రకారం ఏం చెప్పారు? పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది క్లియర్ కట్గా ఇంపార్టెంట్ గుడ్ గవర్నెన్స్ కోసము అని చెప్పారు. సో లెట్స్ గో విత్ ద అజంప్షన్. ద మున్సిపల్ ఆఫీస్ ఈజ్ నాట్ కంపిటెంట్ టు ఎఫెక్ట్ గుడ్ సివిక్ అడ్మినిస్ట్రేషన్. ఈజ్ నాట్ కంపిటెంట్ ఎనఫ్ అంటే దానికి అంత స్థాయి లేదు, ఇట్ ఈస్ నాట్ దాట్ లెవెల్ అన్నది పాయింటే కాదు. డెఫినెట్లీ ఇట్ వుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ కంపిటెంట్ ఎనఫ్, బట్ యూ కెనాట్ క్వశ్చన్, అది చెప్పలేదు, సో మనం అది అజ్యూమ్ చేసుకోలేము. Good civic governance is a matter of collective will and effort of the people. Definitely. So if you need good governance, then definitely we need good civic participation. That is why we have your third sector, which is your NGOs, civil society, and you have people, general public, who will directly question. So oka law pass chesina ledante oka bill vachinappudu stakeholders opinion adutaru, because public participation is necessary when they are trying to pass a bill to make it as a law. So definitely statement 2 is correct one. So I'd go with option B. So option B is right. Next. A sentence in the letter to the candidates called for a written examination
you have to bear your expenses on travel etc. సో ఏమిది ఎవరైతే క్యాండిడేట్స్ రిటర్న్ ఎగ్జామినేషన్కి వస్తున్నారో వాళ్ళకి వచ్చిన ఇన్స్ట్రక్షన్, వన్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ ఏమనుంది, యూ హ్యావ్ టు సోల్లీ బేర్ యువర్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ విల్ నాట్ బి కవర్డ్ బై us అన్నది పాయింట్. Let's go with the assumptions. If not clarified, all the candidates may claim reimbursement of expenses. అంతేనా? సో క్లారిఫికేషన్ అనేది మెన్షన్ చేయలేదు అనుకో, మేము చాలా దూరం నుంచి వచ్చాం, మాకు క్లెయిమ్స్ కావాలి, మేము వీకర్ సెక్షన్స్, మేము మార్జినలైజ్ సెక్షన్స్, పీపుల్ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ మెన్షన్డ్. సో ఎనీ ఆఫ్ ద అప్లికేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ మీ సెంట్రల్ సర్వీసెస్ చూసినప్పుడు అయితే సమ్ ఆర్ ద అదర్ పాయింట్ దే విల్ బి క్లియర్లీ మెన్షన్. గో అండ్ సీ పర్టికులర్ మీ వెళ్ళాల్సిన సెంటర్ని ముందే చూసుకోండి, ఇట్ విల్ బి సోలీ రెస్పాన్సిబుల్ ఆఫ్ యూ, మీ థింగ్స్ కూడా మీకే రెస్పాన్సిబుల్, వీఆర్ నో వేర్ రిలేటెడ్, ఇలాంటివన్నీ ఇస్తారన్నమాట ఇన్స్ట్రక్షన్స్. సో డెఫినెట్లీ స్టేట్మెంట్ 1 విల్ బి రిలెవెంట్ ఎనఫ్. Many organizations reimburse expenses on travel to candidates called for written examinations. ఇస్తారు కాబట్టే మేము ఇవ్వము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. బికాస్ పీపుల్ విల్ ఎక్స్పెక్ట్, మీ స్టేట్మెంట్ మెన్షన్ చేయలేదు దట్ యూ విల్ నాట్ బీ కవరింగ్ అవర్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్, దెన్ హౌ కెన్ వీ ఇన్బిల్ట్ అజ్యూమ్ దట్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు కవర్ అనేది పాయింట్. So they've given properly a statement that it is not going to covered in the, the reimbursement is not going to be covered in the sense, definitely it would have been covered in many of the other exams. That is why they are giving clarity. So వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తున్నారంటే ఒకప్పుడు జరుగుతుంది కాబట్టి. సో I would go with both. What is this? Yeah, both are relevant. Let's see. అంతేనా? 76E, both are relevant enough. Next. We'll go with next statement. The party president has directed that no member of the party will give press briefing on interviews to governments and private TV channels about the discussion scheduled meeting of the party. So clear cut ga party president em chepparu, ikkada em discuss chesina adi bayatiki pokakudu. We cannot give any kind of advertisements or news to any other people. Idi ichina statement. Let's see with the assumption. Party members will observe this direction of the president. ఒక ప్రెసిడెంట్ గా తను చెప్పారు అంటే ఖచ్చితంగా పార్టీ మెంబర్స్ దాన్ని అబాయిడ్ అవుతారని చెప్తారు. సో పార్టీలో ఇంకొక మెంబర్ చెప్తే వింటారా? లేదు. సో దట్ ఈస్ అన్ ఇన్బిల్ట్ అజంప్షన్. జనరల్ పబ్లిక్ విల్ నాట్ కమ్ టు నో అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద షెడ్యూల్ మీటింగ్. అందుకే కదా చెప్పొద్దు అని చెప్పింది. పీపుల్ షుడ్ నాట్ బి నోయింగ్. సమ్ మీటింగ్స్ ఆర్ ఇంటర్నల్. సో దట్ ఈస్ వాట్ ఇన్బిల్ట్ అజంప్షన్ ఫ్రమ్ దిస్. సో డెఫినెట్లీ బోత్ ఆర్ ఇంప్లిసిట్. సో లెట్స్ గో విత్ ఆప్షన్ E then. 77 ఆన్సర్ వుడ్ బి E. Right? Next. 78. Let's see 78. Safety and healthy practices in many Indian companies are well below the international standards. Safety precautions ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కన్నా చాలా తక్కువ ఉన్నాయి అన్నది స్టేట్మెంట్. లెట్స్ గో విత్ ద అసంప్షన్. International standards of health and safety are ideal and unrealistic. Ideal and unrealistic, then why should we abide by it or why should we try to achieve it? No, you cannot assume that it is highly unrealistic. It is realistic, but still we need to take steps ahead to meet that particular goals. Indian organizations do not consider safety and health management as their prime social responsibility. అందుకే కదా లేదు ఇప్పుడు ఫైర్ సేఫ్టీ కానీ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రాపర్గా తీసుకోకపోయినా, బిల్డింగ్ సరిగా ఫైర్ సేఫ్టీ ఇవన్నీ నార్మ్స్ ఫాలో అవ్వట్లేదంటే Indians have a tendency to compromise on the safety and health. That is a inbuilt assumption by given by the statement. Our statement prakaram adi assume chesukochu. So I would go with option B. So that is the 78th question. 78th question, option would be B. Next. Yeah. Next. 78th B. Yeah. Next. 79th. Okay. Sachin wrote to his brother at Bengaluru to collect personally the application form from the university for the post graduation course in mathematics. So తిని ఏం చెప్పారు, పర్సనల్గా వెళ్ళి నీ అప్లికేషన్ ఫామ్ కనుక్కో, పీజీకి నువ్వే వెళ్ళు అని సచిన్ వచ్చి వాళ్ళ బ్రదర్కి చెప్పారు ఇన్ బెంగళూరు. సో ద యూనివర్సిటీ మే ఇష్యూ అప్లికేషన్ ఫామ్స్ ఓన్లీ టు ద పర్సన్ హూ ఇస్ అ ప్రాస్పెక్టివ్ స్టూడెంట్. సో ఎవరైతే అక్కడ స్టూడెంట్ ఉన్నారో ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఇస్తారు అన్నది ఇన్బిల్ట్. సో డెఫినెట్లీ prospective than the to a person other than the prospective student, you can assume. Next, Sachin's brother may receive a letter well before the last date of collecting application. ఆ లెటర్ వచ్చింది కాబట్టి చేయొచ్చు అన్నది ఒక అసంప్షన్. See, Sachin brother may receive the letter well before the last date of collecting application forms. So he would have got that letter. క్లారిటీగా చూసినట్లయితే Sachin wrote to his brother అని అన్నారు.
తన బ్రదర్కి ఆ లెటర్ ఎప్పుడు రాసింటాడు? అప్లికేషన్ ఫామ్ లాస్ట్ డేట్ అప్పుడే కదా, ముందులే కదా ఖచ్చితంగా రాసింటారు, లేదంటే రాసేం లాభం. సో దట్ కెన్ ఆల్సో బి ఇంప్లిసిట్ అజంప్షన్. సో బోత్ ఆర్ ఇంప్లిసిట్ అజంప్షన్స్. ఐ వుడ్ గో విత్ ఆప్షన్ E. 79E. 79E. Next. Okay, please do not wait for me, I may be late. Start taking lunch as soon as the guests arrive. Message from a director of a company to his office managers. నేను ఖచ్చితంగా లేట్గా రావచ్చేమో, నా కోసం వెయిట్ చేయకండి, యూ గైస్ జస్ట్ క్యారీ ఆన్ అని డైరెక్టర్ మెసేజ్ ఇచ్చారు ఆఫీస్ మేనేజర్. కీపింగ్ గెస్ట్ వెయిటింగ్ ఇస్ నాట్ డిజైరబుల్. డెఫినెట్లీ దట్ ఇస్ వై హీ హాస్ మెన్షన్ క్లియర్లీ దట్ డోంట్ వెయిట్ ఫర్ మీ. హీ డజంట్ వాంట్ ద గెస్ట్ టు బి వెయిటెడ్ ఫర్ హిమ్, రైట్? సో ఫస్ట్ స్టేట్మెంట్ డెఫినెట్ అండి. లంచ్ మే నాట్ బి రెడీ ఇన్ టైం, కాదు. లంచ్ రెడీగా ఉంటుందా టైంకి కాదా అనేది చెప్పలేదు. సో యూ కెనాట్ అస్యూమ్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఏ. సో అస్యూమ్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్. సో ఆన్సర్ వుడ్ బి ఏ. సో 80th one answer is A. Next. So apply nets on windows to prevent entrance of mosquitoes in the house. Mosquito nets వేసుకోండి, సో mosquitoes లోపలికి రావు అన్నది స్టేట్మెంట్. Let's see with the assumption. The entering of mosquitoes from entrances other than windows is desirable. అసలు mosquitoes రాకూడదనే ప్లాన్ అనుకుంటే this is completely vague. అసలు సంబంధమే లేని విధంగా ఉంది. So you cannot assume that. Nets are not available to apply indoors. They haven't mentioned about doors and nets. They've talked about windows should be prevented. Doors లో ఎలా ఉంటుందని చెప్పలేదు. సో చెప్పని దాని గురించి ఇంప్లిసిట్గా అజ్యూమ్ చేసుకోలేం. సో వాట్ వుడ్ బి ద ఆన్సర్? నెయిదర్ 1 nor 2. సో ఐడ్ గో విత్ ఆప్షన్ డి. సో 81 కదా, ఆప్షన్ డి. నెక్స్ట్ 82. As there is a great demand, every person seeking tickets of the program will be given only 5 tickets. సో డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరి పర్సన్ వచ్చి ఒక పర్సన్ అడిగినా అన్లిమిటెడ్ టికెట్స్ ఇవ్వకుండా 5 టికెట్స్ మాత్రమే ఇస్తాం అని అంటున్నారు. ఎందుకు? ఈవెన్ ఇఫ్ యూ సీ తిరుమల ఆల్సో, ఇఫ్ యూ వాంటెడ్ టు బుక్ టికెట్స్, మనం టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా సాటర్డే సండేస్లో 2 టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలం. 4-5 మెంబర్స్కి టికెట్స్ బుక్ చేసుకోలేం. వై? బికాస్ హ్యూజ్ డిమాండ్, రైట్? సో ద ఆర్గనైజేషన్స్ ఆర్ నాట్ కీన్ ఆన్ సెల్లింగ్ ద టికెట్స్. కాదు, organization is definitely sure about the demand. That is why it wanted to sell for each and every person at least limited ones. So first one aithe kaadu, no one is interested in getting more than 5 tickets, kaadu, because of the demand. So answer would be D. Both are wrong. So 82, D is the right answer. Next statement. If you trouble me, I'll slap you. So ఇది ఆల్రెడీ చూసాం మనం ఆర్గ్యుమెంట్లో, బట్ యా సిమిలర్ టైప్. నన్ను ట్రబుల్ చేస్తే నేను కొడతా, అమ్మ వచ్చి తన బిడ్డకు చెప్తుంది. సో విత్ ద వార్నింగ్ ద చైల్డ్ మే స్టాప్ ట్రబ్లింగ్ హర్. అదే కదా ఇంప్లిసిట్ మీనింగ్. అలా అంటే అన్న ఆ బిడ్డ ఆపుతుంది తిట్టడం, ఆపుతుంది అల్లరి చేయడం అన్నది పాయింట్. సో డెఫినెట్లీ స్టేట్మెంట్ 1 ఇస్ రైట్. ఆల్ చిల్డ్రన్ ఆర్ బేసికలీ కాదు, కొంతమంది చాలా సైలెంట్గా ఉంటారు. దిస్ కెనాట్ బి అజ్యూమ్డ్ యాక్చువల్లీ. అందరి చిల్డ్రన్ గురించి చెప్పలేదు. సో రైట్ ఆన్సర్ ఇస్ 1, విచ్ ఈస్ ఏ. రైట్ అజంప్షన్ ఇస్ ఏ. 83A. సో 83 is A. Next. Double your money in 5 months an advertisement. సో మీరు ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంతకు డబుల్ ఇస్తాం 5 monthsలో అన్నది అడ్వర్టైజ్మెంట్. సో ద అష్యూరెన్స్ ఇస్ నాట్ జెన్యున్. జెన్యునా కాదన్నది చెప్పలేదు. పీపుల్ వాంట్ దే మనీ టు గ్రో. సో ఆ స్టేట్మెంట్ ఇచ్చారంటే మనీ పెంచుకోవాలన్న ఆతృత జనాల్లో ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆన్సర్ వుడ్ బి డి డెఫినెట్లీ, రైట్? 84B. నెక్స్ట్. This is a bit blur. Fine. Let me stop the class here. It's not clearly visible. Fine. We will take the class again tomorrow. So let me stop the class here. Rep malli further ga updates chuddam ee class ki. Else we've discussed almost around 80+ questions so far. So assumptions మీద ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ నెక్స్ట్ మిగిలిండే లాజికల్ రీజనింగ్లో కోర్స్ ఆఫ్ యాక్షన్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో విల్ సీ హౌ ఫార్ వీ కెన్ సాల్వ్ దిస్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్రాబ్లమ్స్. దాన్ని మనం రేపటి క్లాస్లో చూసేద్దాం. సో ఇట్స్ నాట్ వెరీ క్లియర్. లెట్ మీ see it in the next class, or you can carry on. I will be giving you an updated PDF into your course details, so where you can go through this particular section. Thank you for the session. Good afternoon. We'll meet again in tomorrow's session. Thank you.